ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే మేడం. నమస్తే. మేడం, డబ్బు సంపాదించుకోవడానికి చాలా దారులు వెతుక్కుంటూ ఉంటాం. అది జాబ్ కానీ, బిజినెస్ కానీ. ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉండి కూడా చాలామంది వాళ్ళకి తగ్గ వాళ్ళ ఆలోచనలు బట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇన్ని రకాలుగా కాకుండా మనం చేసే ఒక్కదాంతోనే మనం ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎర్న్ చేయాలంటే అసలు ఏ విధంగా చేయొచ్చు, ఎలాంటి ఐడియాస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు అంటారు? అసలు యాక్చువల్గా ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. హిడెన్ టాలెంట్స్ అని ఉంటాయి. మనకి తెలియకుండానే మనలోని అంతర్గతంగా ఒక శిల్పి ఉంటాడు కదా. దేవుడు పంపించేటప్పుడే ఆ విధంగా పంపిస్తాడు. అవి కొన్నిసార్లు బయటపడుతూ ఉంటాయి. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మనం దాని మీద ఇంట్రెస్ట్ పే చేయడం, దాని గురించి మాట్లాడటం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ అది. అలా ప్రతి వ్యక్తిలో ఒక రిలవెంట్ స్కిల్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ని పట్టుకొని వాడు ముందుకు వెళ్ళాలి కదా. అంటే ఆ స్కిల్లో మనం డెవలప్మెంట్ అనేది చూపించుకోగలగాలి. ఒక రిలవెంట్ స్కిల్ని తీసుకొని దాంట్లో నువ్వు ఒక ఎక్స్పర్ట్ అవ్వాలన్నమాట. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీ నేర్చుకునే అతనే ఉన్నాడు, హిందీ పండిట్ ఉన్నాడు. అతను పండిట్ అని ఎప్పుడు అంటాం మనం? దాంట్లో ఉన్నటువంటి ఊనమాలన్నిటినీ కూడా అతను క్షుణ్ణంగా చదివి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేయగలిగినప్పుడు అతను ఒక పండిట్ అని అంటాం, ఒక ఎక్స్పర్ట్ అని మాట్లాడతాం. ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ ఉన్నాడండి అంటే, బిజినెస్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బోర్డు తయారు చేసే అతను, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అంటే అందులో ప్రావీణ్యత చూపించగలేటటువంటి సత్తాను అతను పెంచుకున్నాడు. మన చుట్టూ చాలామంది ఉంటారు, కానీ మనం ప్రిఫరబుల్గా ఒకరి దగ్గరికే వెళ్తాం, ఒకరినే చూస్ చేసుకుంటాం. అంటే మన టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకుని పక్కవాడు మనల్ని వెతుక్కుని వచ్చేటట్టుగా మన టాలెంట్ని మనం పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనం వెళ్ళక్కర్లేదు, మన దగ్గరికే క్లయింట్స్ వస్తారు. మనం ఏంటి అనేది మనం నిరూపించుకోగలిగితే, ఫస్ట్ మనం స్టాండ్ అవ్వగలిగితే, అంటే మనం చేసే పని ఎలా ఉండాలంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ జనాల్లోకి వెళ్ళి నీ టాలెంట్ని చూపించాలి. అక్కడ నీ టాలెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు అవకాశాలు రావు. నీ టాలెంట్ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోగలిగినప్పుడు అప్పుడు నీ కోసం వెతుక్కుంటూ వస్తావు. ఓకే, అప్పుడు నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుందండి అంటే, నాలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి అని మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కసారి అడిగితే మీ టాలెంట్ మీకు తెలుస్తుంది. ఏంటి, నేను మాట్లాడగలుగుతున్నానా, లేకపోతే నేను బొమ్మలు వేయగలుగుతున్నానా, నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నానా, నేను మంచిగా ఒక బిల్డింగ్ని ప్లాన్ చేసుకోగలుగుతున్నానా, నేను కరెక్ట్గా ఫోకస్ అంటే ఒక ఎక్విప్మెంట్ని నేను తయారు చేసుకోగలుగుతున్నానా. ఇవన్నీ ఏంటి, నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు నీలో ఏం టాలెంట్ ఉందో అది బయటపడుతుంది. సో ఎందుకు నేను చాలా బాగా మాట్లాడతాను అని అంటున్నారు, ఎందుకు అంటున్నారు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీ యాంకరింగ్ బాగుంది ఉషా అని అంటాం. అంటే ఏంటి, నువ్వు మాట్లాడే తీరు, నీ ఎక్స్ప్రెషన్స్. సో ఏంటి నాలో ఉన్న టాలెంట్, నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాంట్లో నీ టాలెంట్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు క్లయింట్ నీ దగ్గరికి వస్తాడు. మన చుట్టుపక్కల చాలామంది డాక్టర్స్ ఉంటారు, కానీ మనం ఏం చేస్తాము, పర్టికులర్గా ఒక డాక్టర్ దగ్గరికే వెళ్తాము. ఎందుకు? అతని మాట తీరు బాగుంటుంది, అతని హస్తవాస్తు మంచిది, అతను ఒక పారాసిటమాల్ ఇచ్చినా మనకు తగ్గిపోద్ది అనేటటువంటి నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం రుజువు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అదే వస్తుంది. నువ్వు కూర్చున్నా కానీ డబ్బు అదే వస్తుంది. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీ, నువ్వు నలుగురికి ఉపయోగపడు, నీ స్కిల్ను ఉపయోగించి కొన్ని సమస్యలను పరిష్కరించు. నీ స్కిల్ను ఉపయోగించి. నీకు బాగా మాట్లాడటం వచ్చు, నీ మాట వల్ల ఒక సమస్యను పరిష్కరించు, అది నీకు లైఫ్లో ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ రోజు ఏమంటారు, వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. మెస్మరైజ్ చేయగల కెపాసిటీ ఉండాలి, ఆకట్టుకునేటటువంటి కెపాసిటీ ఉండాలి. అవి ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేసుకుంటావు, అంటే కాదు, లాట్ ఆఫ్ ఫ్రీ వాల్యూ ఇవ్వాలి. నీ పని మీద నీకు శ్రద్ధ ఉండాలి, నీ పనిని నువ్వు గౌరవించగలగాలి. నేను నా వృత్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎవరన్నా చెప్తారండి ఏ రోజన్నా? అది చెప్పి చూడండి, మరిన్ని అవకాశాలు మీకు వస్తాయి. నా వృత్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా వృత్తిలో మరిన్ని అవకాశాలు తెప్పిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. ఖచ్చితంగా మీకు అవకాశ మార్గాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అంటే మీ టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి మీరు ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి మీకు దారి దొరుకుతుంది. సో ఒక స్కిల్ని బేస్ చేసుకొని దాని ద్వారా జనాల్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియాలోకి వెళ్ళాలి, సొసైటీలోకి వెళ్ళాలి. సొసైటీలో పలానా పేరు చెప్తే వీళ్ళకి ఒక బ్రాండ్ ఉంది, వీళ్ళకి ఒక లోగో ఉంది, ఆ లోగో చూడగానే పలానా వ్యక్తి, ఆ బ్రాండ్ చూడగానే ఇది పలానా వ్యక్తిది, ఇది వీళ్ళు. ఓకే, అంటే ఏంటి, ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో డబ్బు దానంతట అదే వస్తుంది. అంటే ఒక్కసారి మనం జనాన్ని దృష్టిలో మంచి పేరుని సంపాదించినప్పుడు, మన స్కిల్ని మనం ఉపయోగించినప్పుడు, మనం వద్దన్నా మన కోసం వెయిట్ చేస్తారు. మన దగ్గర అది లేనప్పుడు మన దగ్గరికి ఎవరూ రారు. మనం కావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన స్కిల్ని ఉపయోగించి వాళ్ళ సమస్యను మనం పరిష్కరించగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఏదో మాట్లాడేసాం కదా, అయిపోయింది కదా అంటే మనం మాట్లాడటం వల్ల వాళ్ళకున్న ఒక సమస్య నుంచి మనం బయటపడేయాలి. ఒక వ్యక్తి వస్తాడు, నాకు చాలా స్ట్రెస్ ఉందండి, మీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ అవుతుందని వచ్చాను నేను అంటే, నీలో ఉన్న టాలెంట్ ఏంటి? ఆ మనిషిని యొక్క స్ట్రెస్ని రిలీవ్ చేయగల టాలెంట్ ఉంది. ఇలా ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఓల్డ్ ఏజ్ అతను ట్రైన్ ఎక్కాడు, పక్కనే ఇంకొక ఓల్డ్ ఏజ్ అతను ఉన్నాడు. అయితే సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అతను అన్నాడంట, ఏదో సార్ ఎక్కడికో వెళ్తున్నాను, నాకు 2 కొడుకులు ఉన్నారు కానీ ఎవరూ నన్ను సరిగ్గా చూడటం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను, ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళిపోతాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు అతను ఏం చేశాడంటే, అతనుకి 2 కొడుకులు ఉన్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అవునా సార్, నేను కూడా అదే పని మీద వెళ్తున్నాను, పదండి ఇద్దరం కలిసి వెళ్దాము అని అన్నాడు. అప్పుడు ఏమైంది, అతనుకున్న బాధ కొంత రిలీఫ్ అయిపోయింది. ఇతనికి చెప్పడం వల్ల, ఇతను నేను తోడున్నాను అని చెప్పడం వల్ల ఏమైంది, కొంత బాధ నుంచి తను ఉపశమనం కలిగాడు. ఒక స్టాప్లో దిగిపోయాడు. ఇద్దరు దిగిపోయి వాళ్ళ కొడుకుని పిలిచి అప్పుడు సామరస్యంగా తమ సమస్యను పరిష్కరించాడనమాట. అంటే మనం ఒక వ్యక్తికి ఒక సమస్య నుంచి పరిష్కారం కావాలంటే మాట్లాడినప్పుడు ఈ వ్యక్తి దగ్గర ఉపశమనం కలుగుతుంది అనేటటువంటి టాలెంట్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు వస్తుందండి. ఈవెన్ మనం ఒక గ్లాస్ ఫ్రేమ్ తయారు చేయాలంటే 10 షాపులు తిరగం, ఏదో ఒక్క షాప్కి వెళ్తాం మనం, వాడి దగ్గర టాలెంట్ ఉంటుంది. సో అలాంటి టాలెంట్స్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా ముందుకెళ్తాం అనమాట. ఫస్ట్ మనం మనలోని టాలెంట్కి వచ్చినటువంటి గుర్తింపుని చూపించాలి. మనం ఈ పని నేను చేయడం వల్ల నాకు ఇంత గుర్తింపు వచ్చింది, ఇది రిజల్ట్. గుర్తింపు రావక్కలే, ఇది రిజల్ట్, ఇది నేను ఈ మెడిటేషన్ చేశాను, నాకు ఇది రిజల్ట్. మనం మనీ గురించి చెప్పుకున్నాం, నేను 555 చేశాను, ఇగో నా రిజల్ట్ ఇది. రిజల్ట్ ఎప్పుడైతే చూపిస్తామో ఖచ్చితంగా మనకి మనీ వస్తుంది. ఆ రిజల్ట్ ఎప్పుడైతే మనం పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుందో మనకి లైఫ్లో అన్ని పాజిటివ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఏదో ఊరికే చెప్తారు రిజల్ట్ వస్తుందా, నమ్మకంతో అది చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ నమ్మకం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి తనను తాను నమ్ముకుని తన టాలెంట్ని తను నమ్ముకుంటే ఖచ్చితంగా పైకి వెళ్తాడు. అది లేకుండా కూర్చొని నాకు డబ్బు రావాలంటే డబ్బు రాదండి. డబ్బు పైనుంచి పడేయడానికి దేవుడు రెడీగా లేడు అక్కడ. లేకపోతే ఆర్బీఐ ప్రింట్ చేసి మన చేతిలో ఏం పెట్టదు. రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడో మనకి ఇవ్వడు. కేవలం నాకు అవకాశాలు పెంచాలి, ఈ నేను చేసే ఈ వృత్తిలో నాకు మరిన్ని అవకాశాలు కావాలి, నేను మరింత ఎదగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి అని కోరుకోండి, ఖచ్చితంగా వస్తాయి.
100% మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, దాంతోపాటు కొన్ని విషయాలపైన అంటే స్ట్రెస్ పైన కానివ్వండి, లేకపోతే మన మైండ్ సెట్ విధానం పైన కానివ్వండి, వీటన్నిటి గురించి మేడంతో కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, క్లాస్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.